హాయ్ హలో అందరికీ. ఉడకబెట్టిన ఎగ్స్ కర్రీ చాలా బాగుంటుంది. ఇది ఒక 4 కానీ మన ఇంట్లో ఎంతమంది ఉంటామో ఒక తల ఒక్కొక్క గుడ్డ అయినా సరే గ్రేవీ కింద వస్తుంది అనమాట. అల్లం పేస్ట్ వేసుకుంటే ఇవి ఉడకబెట్టి పక్కకెట్టుకోవాలి. ఎగ్స్ పక్కకు పెట్టుకొని కొంచెం ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, అల్లం పేస్ట్ కొంచెం ఒక స్పూన్ హాఫ్ వేసుకోవాలి. స్పూన్ సగం వేసుకుంటే ఎందుకంటే అన్నంలో కలుపుకోవడానికి పిల్లలకు కానీ ఎవరికైనా మంచిగా ఉంటుంది. గ్రేవీ లాగా వస్తుంది. ఇట్లా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కొంచెం మంచిగా పచ్చివాసన పోయినాక కలుపుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి, పసుపు వేసుకుంటాం కదా, సాల్ట్ అన్నీ వేసుకొని మసాలా వేసుకోవాలి. ఒక్క 5-10 నిమిషాలు ఇట్లా కలుపుకున్నాం అనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్నంలో కలుపుకోవడానికి వస్తుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.